హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఆ నగరం సాక్షాత్తు భూలోక వైకుంఠం. ప్రళయకాలంలో కూడా సురక్షితంగా ఉండే నగరాలు రెండే రెండు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులో ఒకటి కాశీ క్షేత్రం అయితే మరొకటి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చి మధ్యాహ్న భిక్షను ఇక్కడే అమ్మవారి చేతితో స్వీకరిస్తాడు అని ప్రతీది. ఇది ఒక రాక్షసుడి పేరుతో వెలిసినటువంటి నగరము. సాక్షాత్తు అమ్మవారి నిర్మించిన నగరము. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ క్షేత్రం ఏది, ఎక్కడ ఉంది, ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఓకే, మరి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోనికి వెంటర్ అయిపోదాం. కొంతమంది ఆ ఆలయం లక్ష్మీదేవి ఆలయం అని చెప్తారు. ఇంకొంతమంది అక్కడ లక్ష్మీదేవి కండ్లు పడిన శక్తిపీఠం అని చెప్తారు. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించని వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మికి మన దేశంలో విడిగా ఉన్న ఆలయాలు కాస్త తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్న ఆలయాలే ఎక్కువగా మనకు దర్శనమిస్తాయి. కానీ లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాలు మహారాష్ట్రలోని కొల్హాపూర్ చాలా ప్రత్యేకమైనది. పంచగంగా నది ఒడ్డున వెలిసింది. ప్రళయకాలంలో పరమేశ్వరుడు తన యొక్క త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించినట్లుగానే మహాలక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని తన తరములతో తన యొక్క చేతులతో ఎత్తి రక్షించిందట. అందుకే మహాలక్ష్మి కరవీర మహాలక్ష్మి అని, ఈ నగరాన్ని కరవీరపురము అని సూచించారు అని పద్మపురాణం, స్కాంద పురాణాలు, దేవి భాగవతం కూడా మనకు చెప్తూ ఉంది. అసలు లక్ష్మీదేవి ఈ నగరానికి ఎందుకు వచ్చింది? ఒకసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండగా భృగు మహర్షి వచ్చాడట. అయితే ఋషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహించినటువంటి భృగువు స్వామివారి గుండెల మీద కాలుతో తన్నాడట. మరి శ్రీ మహావిష్ణువు హృదయ స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా. దాంతో భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి ఆగ్రహించి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్లి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయిందట. స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించినట్లు మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా మహాలక్ష్మీదేవి కొల్లాపూర్లో వెలిసింది అని పురాణ కథనాలు మనకు చెప్తున్నాయి. ఇక సుమారు గర్భగుడిలో 6 అడుగుల ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠము, దాని మీద శ్రీ మహాలక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది. 4 చేతులలోనూ పండు, గద, దాలు, పానపాత్ర ధరించి 3 అడుగుల ఎత్తున్న అమ్మవారి మూర్తి ఆభరణాలతో, అలంకరణలతో, వజ్రాల కిరీటంతో ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ నగరాన్ని కోల్పూర్ అని, కోల్గీర్ అని పిలిచేవారట. కొల్లా అంటే లోయ అని, పూర్ అంటే పట్టణము అని. పట్టణంలో కొల్హాపూర్గా ఈ క్షేత్రం వెలిసిల్లింది. ఈ నగరానికి కొల్లాపూర్ అనే పేరు రావడానికి కూడా ఒక పురాణ కథనం ఉంది. ఒకప్పుడు ఈ నగరాన్ని పద్మావతిపురం అని పిలిచేవారట. ఆ నగరాన్ని కోల అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతడు తపస్సు కోసం వెళ్ళినప్పుడు సుకేషి అనే మరొక రాక్షసుడు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. తపస్సు పూర్తి అయిన తర్వాత కోలాసురుడు బ్రహ్మ నుంచి అనేక వరాలు పొంది తన యొక్క రాజధానికి తిరిగి వచ్చాడు. అప్పటికే తన రాజ్యాన్ని ఆక్రమించి ఉన్నటువంటి సుకేషిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన కుమారుడు అయినటువంటి కరవీరుడిని ఈ నగరానికి రాజును చేశాడు. అయితే ఆ తర్వాతి కాలంలో దేవతలతో జరిగిన యుద్ధంలో శివుడు ఆ కరవీరుడిని సంహరిస్తాడు. అయితే మరణిస్తూ ఉన్న సమయం కరవీరుడు శివుడి నుంచి ఒక వరాన్ని పొందాడట. ఈ నగరం తన పేరు మీదుగా కరవీరపురంగా ప్రసిద్ధి చెందాలి అని కోరుకున్నాడట ఆ రాక్షసుడు. అందుకు తదాస్తు అన్నాడు శివుడు. ఆ వరం ప్రకారమే ఈ నగరం కరవీరపురంగా పిలువబడుతుంది. ఇక పుత్రుని మరణంతో ఆగ్రహించిన కోలాసురుడు దేవతలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. మహాలక్ష్మి అనుగ్రహంతోనే దేవతలు విజయాన్ని పొందుతున్నారు అన్న ఉద్దేశంతో ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపాదించడం కోసం ఆమె కోసం ఘోర తపస్సు చేసి సంవత్సరాల వరకు కూడా ఆమె నగరంలోనికి ప్రవేశించకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. దానికి మహాలక్ష్మి కూడా అంగీకరించింది. ఆ తర్వాత కోలాసురుడు దేవతలకు చాలా ఇబ్బందులు సృష్టించాడు. వారి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. దాంతో దేవతలు మహాలక్ష్మీదేవిని ప్రార్థించి తమ కష్టాలను ఆమెకు చెప్పుకొని తమను కాపాడమని ప్రార్థించారు. దానికి అమ్మవారు తాను 100 సంవత్సరాల వరకు కూడా ఆ నగరంలోనికి ప్రవేశించి వీలు లేదు అని 100 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు వేచి ఉండమని చెప్పిందట. అదేవిధంగా 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆమె కరవీరపురానికి వచ్చి యుద్ధంలో కోలాసురుడిని ఓడించింది. అతడు తన పొరపాటును గ్రహించి ఆమెను ప్రశంసిస్తూ ఆమె నుంచి 3 వరాలు పొందాడు. మొదటిది, ఈ నగరం పేరు తన పేరు మీదుగా కొల్లాపూర్గా ప్రసిద్ధి చెందాలి. రెండవది, ఈ స్థలంలో శాశ్వతంగా అమ్మవారు నివసించారు. ఇక ఈ స్థలం సిద్ధక్షేత్రం కావాలి అన్న 3వ వరము. ఈ విధంగా నగరం పేరు కొల్లాపూర్గా స్థిరపడిపోయింది. ఆ తర్వాత కొల్హాపూర్గా మారిపోయింది. ఇది అమ్మవారి శక్తిపీఠాలలో 7వదిగా చెప్తారు. ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయట. లోకమాత జగదంబ ఈ ఆలయాన్ని సృష్టించింది. అందుకే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, ఋషులు పూజలు, తపస్సులు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారి తపస్సు అనంతరము
ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆ జగన్మాత కొలువుతీరిన క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీటి రూపంలోను, విష్ణువు రాతి రూపంలోను, మహర్షులు ఇసుక రేణువుల రూపంలోను కొల్హాపూర్ క్షేత్రంలో కొలువుతీరి ఉంటారు అన్నది ఇక్కడి భక్తుల నమ్మకము. 3.5 కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారు అని, ఆ కారణంగానే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహా పాపకాలన్నీ కూడా ప్రక్షాళనం అవుతాయి అని భక్తుల యొక్క నమ్మకం. ఇక ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి అగస్త్యమునికి సంబంధించింది. అగస్త్యముని అచంచలమైన శివభక్తుడు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కాశీ వెళ్లి విశ్వనాథుని దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యం కారణంగా అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టంగా మారిపోయింది. దాంతో అగస్త్యుడు శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తాను వయోభారంతో కాశీలో ఉన్న విశ్వేశ్వరుణ్ణి తరచుగా దర్శించుకోలేకపోతున్నాను అని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకొక క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తాను అని కోరాడు అగస్త్యముని. అప్పుడు పరమేశ్వరుడు కాశీకి సమానమైన ప్రాశస్త్యం కలిగిన నగరం కొల్హాపూర్ అని, అక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో కొలువుతీరి ఉంది అని, ఆ క్షేత్ర సందర్శనము తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలం ఇస్తుందని చెప్పాడట. శివుడు చెప్పినట్లుగానే అగస్త్యేశ్వరుడు కొల్హాపురానికి చేరుకుని శ్రీ మహాలక్ష్మిని, అతివలేశ్వర స్వామిని దర్శించుకొని పునీతుడు అయ్యాడు అన్నది ఇక్కడి స్థల పురాణము. కొల్హాపూర్ ప్రకృతి అందాలకు నిలయము. అతి పురాతనమైన ఈ నగరము 108 కల్పాలకు పూర్వం నాటిదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నగరం గొప్పతనం గురించి కాశీఖండం, దేవి భాగవతము, స్కంద పురాణం, మార్కండేయ పురాణం చెప్తూ ఉన్నాయి. క్రీస్తు పూర్వం నాటిగా ఈ ఆలయం ఉందని, తీవ్ర భూకంపాలతో నేలపాలు కావడంతో ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది అని చెప్తారు. మహారాష్ట్రీయులు ఇక్కడ ఉన్న అమ్మవారిని అమ్మాబాయ్ అని కూడా పిలుస్తారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1350 సంవత్సరం వరకు శివాజీ మహారాజ్ పూర్వీకులు పరిపాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏలుబడిలో అఖండ వైభవాన్ని చవిచూసింది అని చరిత్ర చెప్తూ ఉంది. ఇక కొల్హాపూర్లో అన్నదానం మహాశ్రేష్టం. ప్రతిరోజు దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని భిక్షాటన చేస్తూ ఉంటాడు అన్నది ఒక నమ్మకం. అందుకే ఇక్కడ ఎవ్వరు చేయి చాచినా కాదనకుండా దానం చేస్తారు అక్కడ ఉన్న ప్రజలు. ఇక ఆదిశంకరాచార్యుల వారు కూడా కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి ఆ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారట. ఆ తర్వాత కాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికి ఉన్న విశిష్టతను గుర్తించి 13వ శతాబ్దంలో ఒక మఠాన్ని నిర్మించారు. ఈ క్షేత్రానికి అన్ని దిక్కులా కూడా పుణ్యతీర్థాలు ఉండడము మరొక విశేషం. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవము కిరణోత్సవము. సూర్య భగవానుడు అమ్మవారి కటాక్షం కోసం ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు గర్భాలయంలోని సూర్యకిరణాలు ప్రసరిస్తాడు. తొలి రోజు పాదాలకు, రెండవ రోజు నడుము భాగం వరకు, మూడవ రోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసరిస్తాయట. ఈ ఉత్సవాలను కిరణోత్సవాలుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ ఆరతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ హారతి కూడా ఇస్తారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలోనూ, అదేవిధంగా పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం బయట ఊరేగిస్తారు. ఇవి కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయ చరిత్ర. Shri Chaitanya